ఈ విధంగా సేవలో పాల్గొనినప్పుడు దైవము మీ సన్నిధి ఎందే ఉంటాడు, మీ పెన్నిధి ఎందే ఉంటాడు. When once you start serving the community, there you find God as your very well. వేరే ఏ విధమైనటువంటి సాధనలు చేయనక్కర్లేదు. You don't need to follow any spiritual path. సమయం చిక్తే చేయి, ధ్యానం చేయి, జపం చేయి, అన్ని చేయి. If you find time, meditate. కానీ ఈ మోడర్న్ ఏజ్ లోపల ధ్యానము జపం అనేటువంటిది కుదరటమే చాలా కష్టం. But in modern age it's too difficult to meditate and do japa. కూర్చుంటాడు మెడిటేషన్ మంచి ఫోటో కోసం కూర్చున్నట్టుగా. He sits in meditation for a good photograph. మైండ్ పోతుంది, మార్కెట్ అంతా తిరుగుతూ ఉంటాది. But mind goes around the market. కనుకనే ఈ ధ్యానం నీకు అక్కర్లేదు. Don't bother about such a meditation process. నీవు నోరుని మూయి, హృదయాన్ని తెరువు. Shut your mouth and open your heart. అది నిజమైన ధ్యానం. That is the true meditation. ఈనాడు హృదయాన్ని మూసుకుంటారు, నోరును తెరుచుకుంటున్నారు. Today what we are doing is we have closed our heart and we kept our mouth open. This is no meditation. నోరును మూయి, Shut your mouth హృదయాన్ని తెరచు and open your heart. ఇది నిజమైనటువంటి ధ్యానం. This is true meditation. జపం చేస్తుంటారు, Then we do japa. చేతిలో జపమాల తిరుగుతూ ఉంటాది. They have the talisman japamala. ఈ మైండ్ చూస్తే చాకలింటికి మంగలింటికి ప్రయాణం అవుతుంటుంది. But the mind goes to the barber and the washerman. ఇది కాదు జపము. This is not ఈ japa. విధంగా కాలం వ్యర్థం చేయొద్దు. Don't waste time like ఈ this. జపం చేయడానికి, ధ్యానం చేయడానికి నీకు సమయం చిక్కపోతే ఆ సమయంలో నువ్వు సేవకు ప్రయోజనం చేయి. If you don't find time to meditate, come on, serve others. నీవు మరొక రీతిగా మీరు విచారణ చేయాలి. You can also inquire in another way. దైవంని ఏ రీతిగా మనం ప్రార్థించాలి How to pray God? అని కొంతమందికి సందేహం. Some doubt. నీవే దైవం ఉండగా నీవు ప్రార్థించటం ఏమిటి? When you are God yourself, what is the fun of praying? అయితే నేను దైవము అనేటువంటి సత్యమును నీవు గుర్తించేంత వరకు కూడాను కొన్ని రకమైనటువంటి సత్కర్మలు ఆచరించాలి. Until you realize you are divine, you should follow certain paths. అప్పుడు నేను చేసే ప్రతి కర్మ కూడాను భగవంతునికి అర్పితం చేస్తున్నాను అనేటువంటి భావంతో చేయి. You do service with the spirit of total dedication to God. దీనిని భారతీయుల చరిత్రయందు సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అన్నారు. Therefore, in the history of Bharat, it is said all activities should be pleasing unto God. ఏది చేసినా కానీ భగవత్ కర్మగా మనం విచారణ చేయాలి. Whatever you may do, it is divine activity. ఆ విధంగా చేసినప్పుడు అన్ని కర్మలు కూడా భగవత్ కర్మలుగానే రూపొందుతాయి. Then all actions would be transformed. ప్రారంభంలో కొంచెం శ్రమ కావచ్చును. At the beginning, it may be a strain. కొన్ని బాధలు కలగవచ్చును. You may suffer. కానీ క్రమక్రమేణా అది అభ్యాసం అయిపోతుంది, అదే ఒక సాధనగా రూపొందుతుంది. Gradually, you will get habituated. It becomes easy. కనుకనే భగవద్గీత ఎందుకును శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగి త్యాగశాంతి అనంతరం. ప్రతి ఒక్కటి కూడాను మనము ఒక అభ్యాసంతోనే మనం సాధించాలి. You can achieve anything by practicing constantly. ఒక పాట పాడాలంటే అప్పటికప్పుడు పాడలేవు, అభ్యాసం చెయ్యాలి. You cannot sing instantaneously, immediately. You should practice. నడచడానికి కూడా అప్పటికప్పుడు పరిగెత్తడానికి వీలు కాదు, కొంచెం తప్పుడు అడుగులు వేసి తిరిగి నడచాలి. Talking also must be practiced slowly. కనుక ఈటింగ్ ప్రాక్టీస్ చేయి, వాకింగ్ ప్రాక్టీస్ చేయి, రీడింగ్ ప్రాక్టీస్ చేయి, రైటింగ్ ప్రాక్టీస్ చేయి. Walking, talking, writing, reading, everything is out of practice. అదే రీతిగా కూడాను నీవు సర్వీస్ కూడా ప్రాక్టీస్ గా తీసుకోవాలి. You should also practice service. భగవత్ చింతన కూడా ఒక ప్రాక్టీస్ గా తీసుకోవాలి. We should practice everything for that matter. ఆ విధమైనటువంటి దీనిగా తీసుకొని కట్టగబడికి సర్వకర్మలు భగవత్ ప్రీత్యార్థం. Like this, you can dedicate all your activities to God. ఇందులో మన విద్యలు, మన శక్తి సామర్థ్యములు, ఒక పిల్లవాడు చెప్పాడు, స్వామి మాకు ఒక శక్తిని ఇవ్వండి అన్నారు. A boy prayed, Bhagavan, give us the Shakti or ఏం energy. శక్తి కావాలి? What energy you need? సినిమా చూడటానికి శక్తి కావాలా? టీవీ చూడటానికి శక్తి కావాలా? వీడియో చూడటానికి శక్తి కావాలా? ఏ శక్తి కావాలి నీకు? Do you need energy to watch the TV or go to cinema? కావాల్సినంత శక్తి ఉంటుండాలి ఈనాడు మీ యువకుల్లో. There's a lot of energy among young men. 3/4 శక్తినంతా కూడా నువ్వు వేస్ట్ చేస్తున్నారు. 3/4 of energy is wasted. కానీ మీకు వేస్తే టేస్ట్ గా ఉంటుండాలి. But this waste is a taste to you. కాదు కాదు, అది No. చాలా తప్పు. It's a big mistake. మనలో ఉండినటువంటి శక్తి దేనికి లేదు. The power rated in us. ప్రపంచంలో is not దేనికి found విలువ అని anywhere. ఎవరైనా ప్రశ్నించినప్పుడు గోల్డ్ కి విలువ, డైమండ్ కి విలువ, ల్యాండ్ కి విలువ అని చెప్తుంటారు. We say the diamond is valuable, gold is valuable in the world. కానీ But సరైనటువంటి రీతిగా విచారణ చేస్తే మనిషే మంచి వాల్యుబుల్. if you inquire clearly, మెన్ ఆర్ మోర్ వాల్యుబుల్ దాన్ ఆల్ ది వెల్త్ ఆఫ్ ది వరల్డ్. men are more valuable than all the wealth of the world. డైమండ్ కొనేది ఎవరు? Who buys this మనిషే diamond? కొంటున్నాడు.
We only buy the diamond. గోల్డ్ని కొనేవాడెవరు? మనిషే కొంటున్నాడు. Who purchases gold? It's a human being. కొనబడేటువంటిది కానీ కొనేటువంటి వాడు మనిషే. It's the one that is purchased material objects, but you buy కొనేటువంటి it. వాడే లేకపోతే కొనబడేటువంటి దానికి విలువనే లేదు. When there's no purchase, the one who buys, well, there will be no కానీ objects. ఆ బలము, ఆ యొక్క శక్తి నాకున్నది అనేటువంటి విశ్వాసాన్ని మీరు పెంచుకోవాలి. Develop the faith that you have got all the capacities and potentialities. అన్నింటికంటే గొప్పవాడిని నేను అనేటువంటి విశ్వాసాన్ని పెంచుకోవాలి. Have faith that you are greatest of all. మానవ జన్మము జంతువునాం నరజన్మ దుర్లభం. ఈ దుర్లభమైన మానవ జన్మం ఎత్తినాము. Human life is the rarest of all. ఈ మానవ జన్మం మనం సార్థకం గావించుకొని సత్కర్మల్లో మనం ప్రవేశపెట్టాలి. We should work for our redemption by entertaining good activity. అప్పుడే ఈ మానవత్వానికి ఒక విలువ ఏర్పడుతుంది. Then only human life will have its value. समस्त